మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల అఫిడవిట్ లో కేటీఆర్ తప్పుడు సమాచారం పేర్కొన్నారని కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి, లగిశెట్టి శ్రీనివాసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు కేటీఆర్ తో పాటు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సిరిసిల్ల ఆర్ఓకు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది హైకోర్టు. కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల అఫిడవిట్ లో కేటీఆర్ తప్పుడు సమాచారం పేర్కొన్నారని కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి, లగిశెట్టి శ్రీనివాసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు కేటీఆర్ తో పాటు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సిరిసిల్ల ఆర్ఓకు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది హైకోర్టు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రానా ఫోన్ లైన్ లో అందిస్తారు. రానా, చెప్పండి. ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం పేర్కొన్నారని చెప్పేసి కేటీఆర్ పై పిటిషన్ వేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి రానా? ఎన్నికల అఫిడవిట్ లో కేటీఆర్ తప్పుడు సమాచారం ఇచ్చారనేది కూడా ఇవాళ కేకేకి సంబంధించినటువంటి మహేందర్ రెడ్డి అలాగే లగిశెట్టి శ్రీనివాసులు ఇద్దరు కూడా హైకోర్టుకి వెళ్లారు. వాళ్ళిద్దరూ కూడా పిటిషన్లు వేశారు. అయితే 2024 మన సిరిసిల్లకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా ఆయన పొందుపరిచినటువంటి ఏదైతే అఫిడవిట్లు ఉన్నాయో అఫిడవిట్ లో కొన్ని అనుమానాలు ఉన్నాయి, కొన్ని ఆయన దాచిపెట్టిన బట్టి కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా ఎక్కడ కూడా ఆయన పెట్టలేదు. చాలా వరకు కూడా తప్పుడు సమాచారమే ఉంది. దీనిపైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలనేసి కూడా వారు హైకోర్టుకి పిటిషన్లు కూడా వేశారు. దీనిపైన విచారించినటువంటి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు, కేటీఆర్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అలాగే సిరిసిల్ల ఆర్ఓ కూడా నోటీసులు కూడా జారీ చేశారు. 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని కూడా విచారణ వాయిదా వేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఈ యొక్క పిటిషన్ వేశారు కాబట్టి దాని దగ్గరగా వారికి 4 వారాల పాటు కూడా సమయం ఇచ్చారు. దాంట్లో కేటీఆర్ ఒకటి ఈసీకి వచ్చి ఇచ్చారు, సిరిసిల్ల ఆర్ఓ కూడా ఇచ్చిన నేపథ్యం కనపడుతుంది. వీళ్ళందరూ కూడా అఫిడవిట్ ని చెక్ చేసిన తర్వాత దానికి కౌంటర్లు వేయాలనేసి కూడా హైకోర్టు ఇవాళ ఆర్డర్ ఇచ్చిన బట్టి పరిస్థితి కనపడుతుంది. సో ఇదొక బిగ్ షాకే అని చెప్పుకోవచ్చు. గతంలో కూడా ఇలాగే మహబూబ్ నగర్ సంబంధించిన విషయంలో శ్రీనివాస్ గౌడ్ అఫిడవిట్లు సంబంధించి ఒకప్పుడు కేసు దాదాపు 4 సంవత్సరాల పాటు కూడా హైకోర్టులో నలిగింది. తర్వాత కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు సంబంధించిన కేసు కూడా దాదాపు అది కూడా 4 సంవత్సరాల పాటు నలిగిన నేపథ్యం ఏర్పడుతుంది. సో ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత వాటిని హైకోర్టులో కొంతమందికి పూరట లభించింది, కొంతమందికి చెందు అనుభవం వచ్చింది. కానీ ఇప్పుడు ఏకంగా కేటీఆర్ పైన ఇప్పుడు హైకోర్టుకు వెళ్ళింది కాబట్టి కేకే మహేందర్ రెడ్డి మొదటి నుంచి కూడా సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీకి సీనియర్ గా పనిచేస్తున్నాడు. ఆయన గతంలో కూడా కేటీఆర్ పైన కూడా పోటీ చేసినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. అప్పుడు కూడా ఆయన అనేక అంశాలను కూడా లేవనెత్తారు. ఇప్పుడు ఏకంగా అఫిడవిట్ పైన కొన్ని అంశాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో దాన్ని దృష్టిలో పెట్టుకుని విచారించిన తర్వాత ఇప్పుడు వారికి నోటీసులు పంపించారు. 4 వారాలు అయితే సమయం ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రానా.